హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నోరూరించే తవా ఫిష్ ఫ్రైతో మీ ముందుకు వచ్చేసాను. అస్సలు ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫ్రై కోసం మసాలా పేస్ట్ తయారు చేసుకుందాం. అల్లం, తెల్లగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, దాల్చిన చెక్క, జీలకర్ర, మిరియాలు, ఇలాచి, తగినంత పసుపు, సాల్ట్, కొంచెం కారం, ఒక నిమ్మకాయ జ్యూస్, అలాగే గ్రౌండ్నట్ ఆయిల్. వీటన్నిటిని ఫైన్గా పేస్ట్ చేసుకొని రాళ్ళుప్పుతో క్లీన్ చేసుకున్నటువంటి చేప ముక్కలకి ఈ పేస్ట్ని మసాజ్ చేసినట్టుగా పట్టించేసేయాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అప్పుడే ముక్కలకి మసాలా అనేది బాగా పడుతుంది. ఆ వీడియోస్ చూస్తున్న వాళ్ళకి తెలుసు, మా అమ్మమ్మ రెసిపీ, నానమ్మ రెసిపీ, అమ్మ రెసిపీ, అత్తమ్మ రెసిపీ అంటూ ఉంటాను. బట్ ఇది మాత్రం నా రెసిపీనే. ఇంతకీ అసలు ఎందుకు దీన్ని ట్రై చేశాను అనుకుంటున్నారు? ఈ ఫిష్ ఫ్రై చేసినప్పుడల్లా నాకు ఒక ప్రాబ్లం అండి. ఫిష్కి ఆయిల్ ఎక్కువ పీల్చేసుకోవడం, మసాలా అంతా కూడా ఆయిల్లోకి వెళ్ళిపోవడం, ఇంకా చెప్పాలంటే అసలు ఆయిల్ వేస్ట్ అయిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ ఆయిల్లో మనం ఫిష్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ అనేది రీయూజ్ చేసినా కానీ అన్హెల్తీ, ఇంకా చెప్పాలంటే ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ బాధలన్నిటికీ ఒక పులి స్టాప్ పెట్టేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట. అప్పుడు సరే, నీచు వాసన లేకుండా ఉండాలి కదా, మళ్ళీ ఎలా పడితే అలా చేపల్ని ఫ్రై చేస్తే మనం తినలేం. నీచు వాసన లేకుండా చక్కగా అది రోస్ట్ అవ్వాలి, లోపల దాకా జ్యూసీగా ఉడకాలి ముక్కలు. ఏం చేద్దామని నేను ఒక రెసిపీ ట్రై చేశాను. 100% వర్కౌట్ అయింది. మీరు కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చి తీరుతుంది. దీనికోసం లో ఫ్లేమ్లోనే మనం రోస్ట్ చేసుకోవాలండి. కొంచెం టైం టేకింగ్ ఎక్కువే పడుతుంది, బట్ పర్లేదు, అడ్జస్ట్ అయిపోవచ్చు. మనం అక్కడే ఉండాల్సిన అవసరం లేదు. పెనం పైన ఈ విధంగా ఫిష్ ముక్కల్ని పెట్టి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఇడ్లీ పాత్ర మూత పెట్టామనుకోండి, ఆవిరిలో బాగా ఉడుకుతుంది. ఈ తవా పైన రోస్ట్ అవుతుందన్నమాట. ఇలా ఒక 5-10 మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకొని జస్ట్ 2 టైమ్స్ మనం మార్చుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఇంతకీ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరు కానీ ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.